హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై వీడియో. మా పొలంలో చింత చెట్టు ఉంటే మా డాడీ ఈరోజు చింత చిగురు కోసుకొచ్చాడు. ఇంకా మా అమ్మ చింత చిగురు ఉల్లిపాయ కూర చేయడానికి రెడీ అయింది. ముందుగా చింత చిగురునైతే వీడియోలో చూపిస్తున్న విధంగా నలుపుకోవాలి. ఇక్కడ మా త్రయాక్ష అయితే వచ్చి అమ్మమ్మ ఏం చేస్తుందని చూస్తున్నాడు. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే కట్ చేసుకుంటుంది. అవి కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం వేపుకోవాలి. ఉల్లిపాయ మనకి త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసుకుని కొంచెంసేపు అటు ఇటు తిప్పుకోవాలి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 1/4 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి అవి 5 మినిట్స్ మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నలిపి పెట్టుకున్న చింత చిగురుని అయితే వేయాలి. చింత చిగురు వాటర్ని అబ్జర్వ్ చేసుకుని చాలా బాగా ఉడుకుతుంది. కూర అయితే పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ సారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. చింత చిగురుతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. పప్పులో అయితే చాలా బాగుంటుంది చింత చిగురు. నేనైతే చింత చిగురుతో ఏ వెరైటీ చేసినా బాగా తింటాను. నేనైతే చింత చిగురు డ్రై ఫిష్ అయితే బాగా తింటాను. ఇక్కడ చూడండి కూర అంతా దగ్గరికి వచ్చేసి ఆయిల్ అయితే పైకి తేలింది. వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇక్కడ మా అమ్మ అయితే టేస్ట్ చూసి చాలా బాగుంది అని చెప్తుంది. ఓకే బాయ్.